నమస్కారం అండి, నా పేరు లోకేష్. నేను టీ స్టేన్స్ అండ్ కంపెనీ లిమిటెడ్ నుంచి వచ్చాను. ఈరోజు మన దగ్గర శాస్త్రి గారు ఉన్నారండి. మీది ఏ ఊరు ఒకసారి చెప్తారు? మాది ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామం అండి. ముదునూరు గ్రామం. స్టానోహ్యూమ్జీ ఇటు ఈ పొలానికి వాడారండి, దీనికి వాడలేదు. స్టానోహ్యూమ్జీ ఎన్ని ఎకరాలకు వాడారండి? 3 ఎకరాలకు వాడామండి. 3 ఎకరాలకు వాడారు. మీరు ఏమేమి రిజల్ట్ ఒకసారి గమనించారో చెప్పగలుగుతారా? మా దుబ్బు గుళికలు ఇది బాగానే ఉంది, దుబ్బు చేత బాగుందండి. ఓకే, అంతా కూడా మాకు సాటిస్ఫాక్షన్ గానే ఉంది. ఇటు సైడ్ ఉన్న 3 ఎకరాలకు వాడారు కదా? అవునండి. ఇటు వాడలేదు కదా? ఇటు వాళ్ళ మనకి ఇది స్టానోహ్యూమ్జీ అని హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, అట్లాగే సముద్రపు నాచండి. మనకి హ్యూమిక్ యాసిడ్ తీసుకుంటే, హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ తీసుకుంటే ఎక్కువగా పోషణ అనేది శోషణ, మనం ఇచ్చే ఎరువులు ఎటువంటి ఎరువులైనా శోషణ తీసుకుని మనకి వచ్చేస్తాయి. మనం ఒకసారి దుబ్బులు అనేది లెక్కేద్దాము, ఏదైనా మళ్ళీ ఇటు దానికి దీనికి డిఫరెన్స్ లెక్కేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 దాకా వచ్చినాయండి. 25 27 దాకా వచ్చినాయండి. ఒకసారి మనం వాడిన దానికి కూడా ఒకసారి చూసుకుంటే ఇది చూడండి ఎంత నీరసంగా ఉందో, పీలగా ఉందో. దీని కూడా ఒకసారి లెక్క 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఒక నిమిషం 13 14 15 16 దగ్గరగా మనకి దుబ్బులోనే ఎంత తేడా అనేది గమనించవచ్చండి. 11 దుబ్బులు తేడా ఉంది చూసాం కదా. దగ్గరగా దీనిలో 26 27 వచ్చినాయండి. దీనిలో ఎంత వచ్చినాయండి? 16 వచ్చినాయి. దీనిలో 16 వచ్చినాయి. దీనిలో మనకి స్టానోహ్యూమ్ వాడిన దాంట్లో 26 దాకా వచ్చినాయి. అంటే దగ్గర 10 దుబ్బుల దాకా మనకు తేడా వచ్చింది. ఇక్కడే గమనించవచ్చు మనం ఈ స్టానోహ్యూమ్ అనేది పనితీరు అనేది ఎలా ఉండిద్దో. అట్లాగే మనకు స్టానోహ్యూమ్లో హ్యూమిక్ ఫల్విక్తో పాటుగా సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, అంటే సముద్రపు నాచు, మనకి సముద్రంలో ఉండే సముద్రం అండర్ గ్రౌండ్లోంచి నాచు తీసుకొచ్చి దానిలో అన్ని రకాల పోషకాలు ఉండిద్ది. ఇప్పుడు మనుషుల మెడిసిన్స్లో కూడా వాడుతున్నారు. దాంట్లో ఏంటంటే అన్ని రకాల పోషకాలు ప్లస్ న్యాచురల్ పీజీఆర్స్ అంటారు, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. అంటే ఆక్సిన్, గిబ్బర్లిన్, సైటోకైనిన్స్ ఇవి న్యాచురల్గా మనకి పంటకు అనేది అందిస్తాం వల్ల ఈరోజు మనం ఈ రిజల్ట్ అనేది గమనిస్తాం జరుగుతుందండి. ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి.